ఈ నీలకంఠ చెరువు ఏదైతే ఉందో గతంలో దగ్గర ఒక 80 నుంచి 100 షాపులు ఉండేది. అవి కూచివేతలు జరిగాయి, అది అయిపోయింది. కాకపోతే ప్రత్యామ్నాయంగా మాత్రం వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఏర్పాటు చేయలేదు. అసలు అది మీ దృష్టికి వచ్చిందా? ఆ సమస్య నేను గతంలో చూసిన చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు ఆ జాగాను నమ్ముకొని ఇంతంత మట్టి పోసుకొని అక్కడ ఒక చిన్న దుకాణం పెట్టుకొని వాళ్ళ జీవనోపాధి సాధించుకునేవారు. క్రమక్రమేణా అది 100 ఎకరాలు ఉన్నటువంటి చెరువు అది కాస్త ఒక 20 ఎకరాలు కబ్జాకు గురైంది. కొంతమంది వ్యక్తులు ఏంటంటే మట్టి పోసుకొని చిన్న వ్యాపారస్తులే ఏదో వాళ్ళ పొట్టకుట్టు కోసం వాళ్ళ బతికే పబ్లిక్ ఉండేది. ఒక పర్మనెంట్ అడ్డా ఏర్పాటు చేసుకొని వాళ్ళు జీవిస్తున్న క్రమంలో కొంతమంది వ్యక్తులు ఆ గ్రామం మొత్తం తెలుస్తుంది కూల్చేసారు. సరే కూల్చేస్తే ఇది మంచి ఆలోచనే కావచ్చు, కూల్స్తాను వాళ్ళకి ఏమన్నా ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచన చేస్తారు కావచ్చు అని మేము అనుకున్నాం.